హాయ్, వెయిట్ తగ్గాలనుకుంటున్నారా? అయితే రండి మాట్లాడుకుందాం. తగ్గాలనుకుంటే సరిపోదు కదా, తగ్గడానికి బేసిక్స్ అయినా తెలిసి ఉండాలి కదా. ఏం టెన్షన్ పడకండి, నాకు తెలిసి నేను మీకు చెప్తా. అన్నీ ఒకేసారి కాకుండా రోజుకొక బేసిక్ పాయింట్ చెప్పున 7 days 7 ఇంపార్టెంట్ బేసిక్స్ టు లూజ్ ది వెయిట్ రైట్ వే నేను మీకు చెప్తాను. 7 బేసిక్ పాయింట్స్లో ఫస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ క్యాలరీ డెఫిసిట్. దీని గురించి తెలియకుండా మీరు వెయిట్ లాస్ అవ్వలేరు అంతే. అయ్యో, క్యాలరీ డెఫిసిట్ అంటే నాకు తెలియదే, అయితే నేను వెయిట్ లాస్ అవ్వలేనా అని టెన్షన్ పడద్దు. నేను చెప్తాగా, నేను నేర్పిస్తాగా. ఎనర్జీని క్యాలరీస్లో మెజర్ చేస్తారు. మన బాడీ ఇలా ఫంక్షన్ చేయడానికి, అంటే మన బ్రెయిన్, మన హార్ట్, మన బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ ప్రాపర్గా ఫంక్షన్ చేయడానికి మనకి బేసిక్గా కొన్ని క్యాలరీస్ అవసరం. అదే బిఎంఆర్. మనం తీసుకునే క్యాలరీస్ ఇంటేక్లో నుంచి 60 to 70% ఈ బేసిక్ ఫంక్షనాలిటీస్ని ఫుల్ఫిల్ చేయడానికి క్యాలరీస్ వెళ్తాయి. మిగిలిన క్యాలరీస్ మనం చేసే అడిషనల్ యాక్టివిటీస్ లైక్ ఎక్సర్సైజ్, స్విమ్మింగ్ ఆర్ మనం పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి మూవ్ అవ్వడానికి యూజ్ అవుతాయి. సో ఫస్ట్ మనకి తెలియాల్సింది, మనం ఇలా బ్రతికుండాలి అంటే మనకి ఎన్ని క్యాలరీస్ కావాలి. సో బిఎంఆర్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. చాలా ఫార్ములాస్ ఉన్నాయి. ఒక చిన్న ఫార్ములా ఇస్తాను. మీ వెయిట్ తీసుకొని ఇంటూ 25 మల్టిప్లై చేయండి. ఎన్ని క్యాలరీస్ వస్తాయో అది బేసిక్గా మీరు తీసుకోవాలి. ప్లస్ మీ అడిషనల్ యాక్టివిటీస్ని బట్టి యూ కెన్ క్యాలిక్యులేట్. ఇఫ్ యూ ఎక్సర్సైజ్ 1 to 2 times a week or 4 to 5 times a week, యువర్ బేసిక్ రిక్వైర్మెంట్ ఆఫ్ క్యాలరీస్ ఆల్సో విల్ గో అప్, పెరుగుతాయి. సో నా వెయిట్ ఫర్ ఎగ్జాంపుల్ 50 kilos. 50 into 25 which is 1250. బేసిక్గా నేను ఇలా ఉండడానికి 1250 క్యాలరీస్ నేను మినిమంగా తీసుకోవాలి. ప్లస్ నేను రిలేటివ్లీ యాక్టివ్ పర్సన్, సో ఐ నీడ్ 200 to 300 more calories which will be 1450 or 1560. So I every day take 1600 calories. సో ఎవరికి వాళ్ళకి బేసిక్గా ఎన్ని క్యాలరీస్ కావాలో తెలిసి ఉండాలి. చెప్పాను కదా, మీ వెయిట్ తీసుకొని ఇంటూ 25 చేయండి. ఎన్ని క్యాలరీస్ వస్తే దానికి మినిమం మీరు ఎంత యాక్టివ్గా ఉంటారో దాన్ని బట్టి ఒక 100-200 క్యాలరీస్ వేసుకోండి. ఆర్ యూ హ్యావ్ బిఎంఐ క్యాలిక్యులేటర్స్ ఇన్ గూగుల్ విచ్ యూ కెన్ యూస్ టు సీ ది క్యాలరీ రిక్వైర్మెంట్. ఓకే, దట్స్ ది ఫస్ట్ స్టెప్. మీకు ఎన్ని క్యాలరీస్ కావాలి. ఇప్పుడు మీకు ఎన్ని క్యాలరీస్ కావాలో తెలిసింది. మీరు రోజు తీసుకునే క్యాలరీస్, మీకు కావాల్సిన క్యాలరీస్ కంటే తక్కువ తీసుకుంటే అఫ్ కోర్స్ వెయిట్ లాస్ అవుతారు. ఎక్కువ తీసుకుంటే వెయిట్ గెయిన్ అవుతారు కదా. మనకు కావాల్సిన క్యాలరీస్ కంటే తక్కువ తింటే తగ్గిపోతాం కదా అని బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం, డిన్నర్ స్కిప్ చేయడం, క్యాలరీస్ సేవ్ చేసుకొని తొందరగా తగ్గిపోదాం, అలాంటివి చేయొద్దు. ఇట్స్ నాట్ ది రైట్ వే టు లూజ్ వెయిట్. ఎలాగో లూజ్ అవుతున్నాం కదా వెయిట్, అదేదో కరెక్ట్గానే అవుదాం ఈసారి. ఎన్ని క్యాలరీస్ డెఫిసిట్ ఉంచుకోవాలి? 300 to 400 ఈజ్ ఎనఫ్ టు స్టార్ట్ విత్. టూ మెనీ, మీరు ఫుల్గా తినే పర్సన్ అయితే సడన్గా ఆపేయడం వల్ల కూడా టూ మెనీ మూడ్ స్వింగ్స్ వస్తాయి, టూ మచ్ ఆఫ్ హెయిర్ ఫాల్ వస్తుంది, లాట్ ఆఫ్ థింగ్స్ విల్ గెట్ డిస్టర్బ్డ్. సో స్టార్ట్ విత్ 300 to 400 క్యాలరీస్ ఆఫ్ డెఫిసిట్. ఒకవేళ మీకు 1600 రిక్వైర్మెంట్ ఉంటే బేస్డ్ ఆన్ యువర్ యాక్టివిటీ లెవెల్, ట్రై టు మేక్ ఇట్ 1300 to 1400, బట్ డోంట్ మేక్ ఇట్ లెస్ దాన్. డోంట్ గో హార్డ్ ఆన్ యువర్ సెల్ఫ్. 300 to 400 క్యాలరీస్ డెఫిసిట్ ఈజ్ ఎనఫ్. నెక్స్ట్, ఆ 300 to 400 క్యాలరీస్ డెఫిసిట్ ఎలా క్రియేట్ చేయాలి? మీరు తినేదానికంటే కొంచెం ఫుడ్ తగ్గించడం, మీ యాక్టివిటీ లెవెల్ కొంచెం పెంచడం. ఓకే, అప్పుడు మీ క్యాలరీ బర్నింగ్ కూడా కొంచెం పెరుగుతుంది, మీ క్యాలరీ ఇంటేక్ కూడా కొంచెం తగ్గుతుంది. నెట్ టు నెట్ యూ కెన్ క్రియేట్ 300 to 400 క్యాలరీస్ ఆఫ్ డెఫిసిట్. క్యాలరీ ఇంటేక్ని తగ్గించుకోవడానికి కొన్ని టిప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి ఎన్ని క్యాలరీస్ ఉంటాయో తెలియదు. సో ఐ సజెస్ట్ ప్లీజ్ యూజ్ ఎ ట్రాకర్ లైక్ హెల్దీఫై యాప్ కానీ, దెర్ ఆర్ సమ్ యాప్స్ ఇన్ ది మార్కెట్ విచ్ ఆర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ట్రై చేయొచ్చు. ఏ ఫుడ్ అయినా సరే మెజర్ చేసుకొని తినండి. అట్లీస్ట్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్ మీకు ఏ ఫుడ్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి అని తెలిసేంతవరకు అయినా ట్రై టు ట్రాక్ ఇట్ అండ్ ఈట్ ఇట్. ఇట్ హెల్ప్డ్ మీ, సో ఇట్ విల్ హెల్ప్ యూ. సెకండ్, క్యాలరీస్ బర్నింగ్ అప్పుడు యూ కెన్ ఇంక్రీజ్ బర్నింగ్ బై ఇన్కార్పొరేటింగ్ వాకింగ్ వల్ల ఏం క్యాలరీ బర్నింగ్ ఉంటుంది అనుకుంటాం, బట్ యాక్చువల్లీ లో ఇంటెన్స్ స్టడీ స్టేట్ వాకింగ్ ఈజ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ ఆల్వేస్. ఇంకొక ఇంపార్టెంట్ బేసిక్ పాయింట్తో మేము ముందుకు వస్తాం. కానీ నెక్స్ట్ ఎపిసోడ్ చూసే ముందు ఖచ్చితంగా మీ బిఎంఆర్ ఎంతో తెలుసుకొని రండి.